మీనరాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో ఉద్యోగంలో వ్యక్తిగతంగా కూడా కొంత పని ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వారాంతంలో ఈ యొక్క పని ఒత్తిడి నుండి ఉపశమనం లభించబోతుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రోత్సాహం కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో ఈ వారం ఆశించినటువంటి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. వివిధ రూపాల్లో అవసరానికి తగినటువంటి అవకాశాలను నిర్ణయాలను జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తూ ఉండాలి. నూతనమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో కష్టపడటం, అలాగే మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అయ్యేందుకు ఈ వారం తాపత్రయపడుతూ ఉంటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వివిధ కారణాల చేత గతం నుండి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చేపట్టడం, ప్రారంభించటం, వాటిని పూర్తి చేసేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం కూడా ఈ వారం మీరు గమనించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని వివాహ ప్రయత్నాల్లో ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే గతంలో మీ అవసరం కోసం తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో వాటి వలన కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఎదుటివారు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రాజకీయపరమైనటువంటి ఆహ్వానాలు, వినోదాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మీనరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. లక్ష్మీ నృసింహస్వామి వారిని తులసీ దళములతో పూజించటము, అలాగే కరావలంబ స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు.